బేబీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత అదే ఫ్లో కంటిన్యూ చేయడానికి గంగం గణేశ అంటూ థియేటర్స్ లో దమ్ చేయడానికి ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చాడు హీరో ఆనంద్ దేవరకొండ. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. హీరో అనాథ, అతనికి తోడు ఇంకో అనాథ స్నేహితుడు. ఇద్దరూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటారు. హీరోకి ఓ లవర్. ఇద్దరి మధ్య ముద్దు ముచ్చట్లు బాగానే సాగుతుంటాయి. ఇంతలో హీరోయిన్ కి హీరో కంటే బెటర్ ఛాయిస్ కనిపించడంతో తాను పనిచేసే సూపర్ మార్కెట్ ఓనర్ తో సెట్ అయిపోయి హీరోని సైడేస్తుంది. దాంతో హీరో హార్ట్ అయిపోతారు. తన దగ్గర డబ్బు లేదనే కదా తనని సైడేసింది కాబట్టి షార్ట్ కట్ లో కోటీశ్వరుడు అయిపోయి తనని మోసం చేసిన హీరోయిన్ కి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు హీరో. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ నగల షాప్ కి తన స్నేహితుడి సాయంతో కన్నం వేసి 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేస్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వజ్రాన్ని వినాయకుడి విగ్రహంలో దాచేస్తాడు. ఆ వజ్రాన్ని వేరే వాళ్లు ఎత్తుకుపోతారు. తిరిగి ఆ విగ్రహాన్ని కనిపెట్టి తాను దొంగిలించిన వజ్రాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు? మరో శత్రుముఖ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆ శత్రుముఖకి చెందిన ఒక 100 కోట్లను ఏం చేశాడు? వజ్రాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో మరో హీరోయిన్ ప్రేమలో ఎలా పడ్డాడు? ఇంతకీ ఆమె ఎవరు అన్నదే గంగం గణేశ మిగిలిన కథ. అయితే ఈ కథలో హీరో పేరు గణేష్, హీరోయిన్ శృతి, మరో హీరోయిన్ నీలవేణి, స్నేహితుడు ఇమ్మానుయేల్. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా రొటీన్ కథలతోనే రొటీన్ కి భిన్నంగా చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు ఆనంద్ దేవరకొండ. బేబీ లాంటి పెయిన్ ఫుల్ ప్రేమ కథా చిత్రంతో నటుడిగా పాస్ మార్కులు అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రయోగాల జోలికి పోకుండా వినోదాత్మక కథను ఎంచుకున్నారు. క్రైమ్ కామెడీ జానర్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గంగం గణేశ ఎప్పుడూ చూడని, ఎక్కడా వినని కథేం కాదు. విగ్రహం చుట్టూ అల్లిన కథలు ఇంతకు ముందు కూడా చాలానే వచ్చాయి. విలన్ కి చెందిన విగ్రహంలో హీరో వజ్రం పెట్టడం, అందులో 100 కోట్లు ఉండటం, దానికోసం గ్రూప్ వార్, కంటెంట్ కి కనెక్టింగ్ గా ఉండే కామెడీ, అందులోనే లవ్ రొటీన్, లవ్ ట్రాక్, వజ్రం దొంగిలించడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో పెట్టే ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ సోసోగా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ విగ్రహం కోసం హీరో పడే తిప్పలు, తలలు తెంపేసే విలన్లతో కామెడీ ట్రాక్ తో గంగం గణేశాని ఎంటర్టైనింగ్ మూడ్ లోకి తీసుకుని వెళ్లాడు దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ కాగా రెగ్యులర్ రొటీన్ ఫార్మేట్ లోనే కథను నడిపించారు. సినిమా ప్రారంభం చూస్తే వామ్మో ఇదో ఫ్యాక్షన్ స్టోరీలా ఉందే అనేట్టుగా భారీగానే బిల్డప్ ఇచ్చారు. కానీ కామెడీ ట్రాక్ జత చేయడంతో కథ సాఫీగా సాగిపోతుంది. చివర్లో గంగం గణేశ టైటిల్ కి జస్టిఫికేషన్ కల్పిస్తూ డివోషనల్ టచ్ ఇచ్చి శుభం కార్డ్ వేసేశారు. నటన పరంగా ఆనంద్ దేవరకొండ గణేష్ పాత్రలో ఇమిడిపోయాడు. చిల్లర దొంగగా బాగానే నవ్వించాడు. ఇక హీరోయిన్ చేతిలో మోసపోయిన బేబీ బాయ్ లవ్ ట్రాక్ లో ఫన్నీ జోడించాడు. హీరోయిన్ నయన్ సారికకి పెద్ద ప్రాధాన్యత లేదు. లిప్లాక్ కి సయ్యని అందనో ఏమో కాని కథకి అవసరం లేకపోయినా లిప్లాక్ సిన్ని కావాలనే పెట్టారు. మౌత్ శ్రెషనర్లు కొట్టి మరి మన చిన్న కొండబాబుతో గాఢ చుంబనం చేసేసింది ఈ బ్యూటీ. ఇక సెకండ్ హీరోయిన్ ని కూడా సెకండ్ హాఫ్ లో కథానాయిక ఉండాలి కాబట్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. జబర్దస్త్ ఇమ్మానుయేల్ కు హీరో ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. జబర్దస్త్ పంచ్లను మిక్స్ కొట్టి కామెడీని బాగానే వర్కౌట్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఆర్గాన్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ కామెడీ కోసిపారేశాడు. చిప్ దొబ్బిన డాక్టర్ గా తన పిచ్చి చేష్టలతో నవ్వులు పూయించాడు. రుద్ర విలనిజంతో పాటు అరుణ్ సుతారియా పాత్రలో ప్రిన్స్ యావర్ కామెడీ పండించాడు. సత్యం రాజేష్ ఫ్యాక్షన్ నేపథ్యంలోని కామెడీ పర్వాలేదు. కిషోర్ రెడ్డిగా రాజ్ అర్జున్ విలనిజం బాగానే పండించారు. జవ్వాది ఆదిత్య సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. చేతన్ భరద్వాజ్ పాటలు పర్వాలేదు కానీ కథలో ప్లేస్మెంట్ కుదర్లేదు. ఏదో ఉన్నాయి కాబట్టి పెట్టాలన్నట్టుగానే ఉన్నాయి సాంగ్స్ ప్లేస్మెంట్. నిర్మాణ పరంగా సినిమా రిచ్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా గంగం గణేశ కొత్త రకం అనుభూతి కలిగిస్తుందని చెప్పలేం కానీ చూసినంతసేపు బోరింగ్ గా అయితే లేదు. వీకెండ్లో సరదాగా కాసేపు నవ్వుకోవడానికి పర్లేదు కానీ అద్భుతాన్ని ఆశించి వాళ్లకైతే యావరేజే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాజా నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.